హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, అసలు రీజన్ ఏంటి, సో దీనికి సంబంధించి మన స్టేట్ హైకోర్టు ఏం చెప్పింది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో మన స్టేట్లో ఉన్న కొన్ని ఫార్మసీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ ఏంటంటే, సో మనకి రీసెంట్గా వెబ్సైట్లో రిలీజ్ చేసిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కోర్సెస్లో వాళ్ళ కాలేజ్ లేవన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో వాళ్ళ కాలేజ్ నేమ్స్ ఉన్నా కూడా ఇయర్ యాడ్ చేయలేదన్నమాట. సో దానివల్ల వాళ్ళ హైకోర్టుకి వెళ్ళి కేసు వేయడం జరిగింది. సో ప్రజెంట్ మనకి ఈ కేసు వల్ల వెబ్ ఆప్షన్ పోస్ట్ పోన్ చేశారనమాట. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి ఆ కేసుకు సంబంధించి పిటిషన్ అనమాట. ఇందులో మనకి ఏ కాలేజ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, హైకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దీని గురించి డీటెయిల్గా ఉంది. రీసెంట్గా మనకి ఈ అప్డేట్ అనేది 4 days బ్యాకే రావడం జరిగింది, కానీ కొంచెం వర్క్ వల్ల వీడియో చేయలేకపోయాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం మనకి దాదాపుగా 12 కాలేజీలు ఉన్నాయన్నమాట. సో మనకి స్టార్టింగ్ మహారాజా కాలేజ్ దగ్గర నుంచి లాస్ట్ మనకి కిడ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వరకు మనకి మొత్తం 12 కాలేజీలు ఉన్నాయి. సో ఈ 12 కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఏమని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే, సో లాస్ట్ ఇయర్ మా కాలేజ్ ఉన్నా కూడా ఈసారి మా కాలేజ్ యాడ్ చేయలేదు. ఇక్కడ మీరు నీట్గా చూసుకోవచ్చు, ఏంటంటే కన్వీనర్ ఇన్ ప్రొసీడింగ్ విత్ ఏపీ ఎంసెట్ 2025 అడ్మిషన్ షెడ్యూలింగ్ కమెన్సింగ్ దిస్ వీక్ వితౌట్ ఇన్క్లూడింగ్ ద పిటిషనర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఇల్లీగల్, ఆర్బిట్రరీ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్స్ 14, 19, 21 చెప్పేసి ఇవ్వడం జరిగిందంటే ఆర్టికల్ 14, 19, 21కి విరుద్ధంగా ఈ 12 కాలేజీలకు సంబంధించి లిస్టులో నేమ్స్ అయితే యాడ్ చేయలేదన్నమాట. సో దీనివల్ల ఈ 12 కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ 12 కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకో రీజన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో అది ఏంటంటే, పీసీఐ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన స్టేట్లో ఉన్న మొత్తం అన్ని కాలేజీకి సంబంధించి అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి September 30 వరకు టైం ఉందన్నమాట. అంటే ఇంకా కొన్ని కాలేజీకి సంబంధించి అప్రూవల్స్ అయితే రాలేదు. అప్రూవల్స్ రాకపోయినా కూడా మన స్టేట్ ఎంసెట్ బోర్డు వాళ్ళు ముందే కౌన్సిలింగ్ కండక్ట్ చేశారని చెప్పేసి కేసులు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ కేసులు వీళ్ళు ఏం యాడ్ చేశారంటే, ఆ రిమైనింగ్ కాలేజీకి సంబంధించి త్వరగా అప్రూవల్స్ ఇవ్వాలని చెప్పేసి ఇంకో రీజన్ కూడా యాడ్ చేశారనమాట. ఈ విధంగా మనకి ఈ కేసు పిటిషన్లో 2 రీజన్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసి ఈ 12 కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్ నేమ్స్ లిస్టులో యాడ్ చేయలేదన్నమాట. ఇంకో రీజన్ వచ్చేసి పీసీ అప్రూవల్స్కి టైం ఉన్నా కూడా ముందే కౌన్సిలింగ్ కండక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా హైకోర్టు వాళ్ళు పిటిషన్ మొత్తం చెక్ చేసి సో వాళ్ళకి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, వెబ్ ఆప్షన్ పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకి ప్రజెంట్ ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అలానే ఈ కేసు పిటిషన్కి రెస్పాన్స్గా హైకోర్టు వాళ్ళు ఎంసెట్ బోర్డుకి ఏం చెప్పారంటే, వీలైనంత త్వరగా ఈ కాలేజీకి సంబంధించి నేమ్స్ లిస్టులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత October 1 నుంచి మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు 7th పాయింట్లో చూసుకోవచ్చు, మనకి ఏమని ఇచ్చారంటే, ఇన్ వ్యూ ఆఫ్ అఫోర్సైడ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కోర్ట్ ఫీల్స్ ఇట్ అప్రాప్రియేట్ టు పోస్ట్ పోన్ ద ప్రపోజ్డ్ ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ టిల్ October 1 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేటివి October 1 తర్వాతనే స్టార్ట్ చేస్తారు. మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏంటంటే October 1 వరకు కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ చేయండి అంటే దీని మీనింగ్ ఏంటంటే, October 1 వరకు మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయరనమాట. అంటే మనకి ఫర్దర్గా వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో దీనికి సంబంధించి October 1 అప్డేట్ వస్తుంది. మన లక్ బాగుంటే October 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదంటే October మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేయొచ్చు. సో ఇది మనకి అఫీషియల్గా మన స్టేట్ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాబట్టి, సో దీనికి సంబంధించి మనం ఇంకా చేసేది ఏమీ లేదు. ఇంకా మనం October 1 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ ఇది September 21 కాబట్టి మీరు ఇంకో 9 days వెయిట్ చేయాల్సిందే అనమాట. October 1 మనకి కౌన్సిలింగ్కి సంబంధించి అఫీషియల్గా వెబ్ ఆప్షన్కి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం పోస్ట్ పోన్ చేయలేదు, ఓన్లీ మనకి వెబ్ ఆప్షన్ మాత్రమే పోస్ట్ పోన్ చేశారు. సో కొందరు ఏమని చెప్తున్నారంటే, కౌన్సిలింగ్ మొత్తం మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారు, మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అలా ఏమీ జరగదనమాట. ఓన్లీ మనకి వెబ్ ఆప్షన్ మాత్రమే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఓన్లీ బైపీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే కాదు, ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి కూడా ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే పోస్ట్ పోన్ చేశారనమాట. సో రీసెంట్గా నిన్ననే అంటే ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి 3rd phase అలాట్మెంట్ వచ్చింది. అందులో మనకి ఈ విధంగా ఇచ్చారనమాట, ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి ఓన్లీ బీటెక్ కాలేజీకి సంబంధించి మాత్రమే అలాట్మెంట్ వచ్చింది, కానీ ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఓవరాల్గా అంతటా కూడా ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓన్లీ ఫార్మసీ మాత్రమే కాదు, ఏపీ పీజీ సెట్ అంటే ఎం ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా పోస్ట్ పోన్ చేశారనమాట.
కాబట్టి ఎవరైతే కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నారో మీరు ఇంకా 10 days వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన లక్ బాగుండి ఈ గ్యాప్లో ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. శాస్త్ర కాలేజీలో సో మనకి ఫార్మసీ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ చూసుకుంటే సో ముందుగా మనం ఉమెన్స్ క్యాంపస్కి సంబంధించి కోడ్ చూసుకుంటే ఉమెన్స్ క్యాంపస్లో AP ఎంసెట్ కోడ్ వచ్చేసి SPSW అనమాట. అలానే రిమైనింగ్ 2 కో ఎడ్యుకేషన్ ఫార్మసీ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ చూసుకుంటే సో ఫస్ట్ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ వచ్చేసి SCON అండ్ సెకండ్ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ వచ్చేసి SPRC అనమాట. ప్రజెంట్ మనకి AP ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్ కోడ్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కోట కింద సీట్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎవరైతే AP ఎంసెట్ ద్వారా ఫార్మసీలో ఈ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఫీజుతో హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఎంసెట్ ద్వారా మీకు ఎలాగో ఫ్రీ సీట్ కాబట్టి సో మీకు ఆ ఫ్రీ సీట్ కాకుండా కేవలం 20,000 రూపీస్తో మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇది మిగతా క్యాంపస్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ, మనకే చాలా అఫోర్డబుల్ అనమాట. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ AP ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో B ఫార్మసీ ఫార్మ్-డి కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.